చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋతుపవనాలు ముందుగా రావటంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇంత త్వరగా ఋతుపవనాలు రావటం, వర్షాలు పడటం చూస్తుంటే కనుక గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. నైరుతి ఋతుపవనాలు మే నెలలోనే, మే మధ్యలోనే 1971లో ఒకసారి వచ్చాయి. ఆ సంవత్సరం మొత్తం కూడా వర్షాకాలంలో విపరీతంగా కుండపోత వర్షాలు కురిసి వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో మళ్ళీ ఋతుపవనాలు ముందుగా రావడంతో అక్కడ పరిస్థితులు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల, అంటే సహజంగా వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరిగిన సందర్భంలో గతంలో బీభత్సంగా వర్షాలు పడ్డాయి. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఋతుపవనాలు ముందే రావడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. బలహీన పడుతుందనుకున్నటువంటి అల్పపీడనం అది బలపడుతూ మరింత వేగంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఋతుపవనాలు ముందుగా రావడంతో అల్పపీడనాలు పడుతున్నాయి, వాయుగుండంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇటు తెలంగాణలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఋతుపవనాలు ముందుగా రావటం, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మరింత ఉధృతంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉందంటే ఉదయం అంతా కూడా మేఘావృతం అవుతుంది, ఎక్కడో చోట వర్షం పడతానే ఉంది. సాయంత్రానికి చాలా ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1971లో ఒక్కసారిగా ఇదే విధంగా మే నెలలోనే ఋతుపవనాలు వచ్చేసి వాతావరణం చల్లబడిపోయి, ఎందుకంటే మే నెల అంటేనే విపరీతంగా అక్కడ ఎండలు దంచి కొడతాయన్నమాట. ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే రాళ్ళు పగిలేటువంటి ఎండలు ఉంటాయి మే నెలలో. కానీ మే నెల మధ్యలో 15వ తారీఖు 16వ తారీఖు ఇలాంటి రోజుల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోవటం, ఆకాశం మేఘావృతం కావటం, వర్షాలు పడటం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఎప్పుడో ఒకసారి అరుదుగా జరిగే పరిస్థితి ఈసారి రావడంతో కుండపోత వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2-3 రోజులుగా మనం చూస్తుంటే వర్షాలు చాలా ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కొన్ని దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అంటే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. ఒకరోజు క్రితం చూసుకుంటే 24 గంటల ముందు హైదరాబాద్ పూర్తిగా రాత్రి సమయంలో జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు ఏరియాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకెళ్లే సమయంలో వర్షాలు పడటంతో హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా ఆఫీసులో పనిచేసుకుని వెళ్ళినటువంటి ఉద్యోగులు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ వర్షం నిలిచిపోయిందో తెలియదు. సో బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో అది బలపడుతోంది, వాయుగుండంగా మారుతోంది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. దాంతోపాటు ఇటు విశాఖపట్నం కావచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మే నెలలోనే ఇంకా జూన్ 1 రాకముందే, యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం జూన్ 1ని కేరళకు ఋతుపవనాలు తాకుతాయి, ఆ తర్వాత మెల్లగా విస్తరించే పరిస్థితి ఉంది. కానీ మే నెల మధ్యలోనే ఋతుపవనాలు రావడంతో గతానికి భిన్నంగా ఎప్పుడో ఒకసారి అరుదుగా జరిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం రావడంతోనే ఇది అసలు శుభమా అశుభమా, ఏమన్నా పంటలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయా, విపరీతంగా వరదలు వచ్చే పరిస్థితి ఏమన్నా ఉంటుందా, మనకి నష్టదాయకం కలిగించే పరిస్థితి ఏమన్నా ఉంటుందా, ఆకస్మిక వరదలు సంభవించే పరిస్థితి ఏమన్నా ఉంటుందా అని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన నెలకొనే పరిస్థితి. అయితే 1971లో వచ్చింది కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అని ఒక ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఏం చెప్పలేం. వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తాయి. ఎంత పంటలకు ఏ మేరకు వర్షం అయితే కావాలో ఆ రకంగా వర్షం
వర్షాలైతే పడతాయి కానీ మరి విపరీతంగా వర్షాలు కురిసేసి జనాలు ఇబ్బంది పడే విధంగా వర్షాలు పడతాయన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేము. భవిష్యత్తులో ఏమన్నా అల్పపీడనాలు విపరీతంగా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ఏర్పడి అది వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా మారి బీభత్సమైనటువంటి పరిస్థితులు ఉంటాయా లేదన్నది కూడా ఇప్పుడు చెప్పలేం. కానీ సో ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే వాతావరణంలో సహజంగా అప్పుడప్పుడు జరిగే పరిణామాల వల్లే నైరుతి ఋతుపవనాలు కొంత వేగంగా ముందుకి వచ్చాయి తప్పించి ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. ప్రజలు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడుతూనే ఉంది. అది వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఈదురుగాలులు ఏ మేరకు వీస్తాయి అన్న సమాచారానికి సంబంధించి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే కుండపోత వర్షాలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా గోదావరి జిల్లాలు కావచ్చు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఇక తెలంగాణలో కూడా చాలా జిల్లాలు ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. రోడ్లన్నీ నీట మునిగే పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఋతుపవనాలు ముందుగా రావటం, వర్షాలు తొందరగా పట్టడంతో ఎండల నుంచి ఉపశమనం కలిగినప్పటికీ కూడా ఇది ఏ మేరకు లాభదాయకంగా ఉంటుంది, ఏమైనా నష్టపరిచే అవకాశం ఉందని చెప్పి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వర్షాలు పడతాయి, సమృద్ధిగా పడతాయి. నష్టపరిచే విధంగా వర్షాలు పడతాయా లేదా అన్నది కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేము. కానీ పడుతున్నటువంటి వర్షాలు ఎండల నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడా ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటికైతే ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే విధంగా ఇప్పటికైతే వర్షాలు కురిసే పరిస్థితి లేదని అధికారులు అయితే క్లారిటీ ఇస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సాయంత్రం అయితే వర్షం దంచి కొడుతోంది. వర్షం తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూడొచ్చు. రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే 3 రోజుల్లో వర్షాలైతే విపరీతంగా కురుస్తాయి. కుండపోత వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ మత్స్యకారులు ఎవరు కూడా సముద్ర వేటకు వెళ్లకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఆ వాయుగుండం తీవ్రతను బట్టి మరికొన్ని సూచనలు భవిష్యత్తులో చేస్తాం. ఇప్పటికైతే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తతో ఉంది. లోతట్టు ప్రాంతాలని సురక్షిత ప్రాంతాల వైపు తరలించే పరిస్థితి ఒకవేళ ఉంటే గనక స్థానిక అధికార యంత్రానికి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఋతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది శుభసూచకమా కాదా అన్నది మాత్రం ప్రజల్లో కొంత భయం ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడో 1971వ సంవత్సరంలో ఇది జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితే జూన్ 15, 16 తారీఖుల్లో ఋతుపవనాలు రావడంతో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిసి రాష్ట్రాలు ఏమైనా మునిగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి భయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికైతే అలాంటి అపోహలు, అలాంటి అనుమానాలు, భయాలు అవసరం లేదని చెప్పి అధికారులు కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో. వర్షాకాలం ముందే వచ్చినప్పటికీ విపరీతంగా కుండపోత వర్షాలు, ఆకస్మికంగా వరదలు వచ్చేంత స్థాయిలో వర్షాలు వచ్చే పరిస్థితి ఉందా లేదనేది కూడా భవిష్యత్తులోనే కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి సో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజుకైతే అల్పపీడనం బలపడుతోంది, వాయుగుండంగా మారుతుంది. ఒక 3 రోజుల పాటు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్కు సంబంధించినటువంటి వాతావరణం ఒకసారి మనం గమనిస్తే కనుక విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో సాయంత్రం అయితే చాలు 2-3 రోజులుగా వర్షం పడుతోంది. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో ఏ విధంగా నిండిపోయాయో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అయితే వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ హైదరాబాద్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే రోడ్ల మీద వాటర్ ఎక్కువగా నిలిచిపోతూ ఉంటుంది. అంటే శానిటేషన్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ చర్యలు తీసుకునే లోపే ఇక కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆ వాటర్ని కొంత క్లియర్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అదే సమయంలో ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, తర్వాత ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు, సో విపరీతంగా సాయంత్రం సమయాల్లో ఉంటారు. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఇబ్బందికర పరిస్థితి వచ్చినా, ఎంత కుండపోత వర్షం కురిసినా సో అధికారులు వేగంగా పనులు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మరొక 3 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం
ఇప్పటి వరకు ఏం చెప్పలేం కానీ సో 3 రోజుల పాటు ఒక మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతున్నది. ఎందుకంటే ఋతుపవనాలు ముందే వచ్చినప్పటికీ కూడా ఇక భవిష్యత్తులో కూడా ఇది మే నెల చివరినిది, కానీ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 4 నెలల పాటు వర్షాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. కానీ ఎంత వేగంగా అల్పపీడనాలు ఏర్పడతాయి, ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడి వర్షాలు కంటిన్యూగానే కురుస్తూ ఉంటాయా. 1971లో మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు పూర్తిగా కొన్ని నెలల పాటు వాటర్లో నానిన పరిస్థితుంది. ఎందుకంటే ఋతుపవనాలు ముందుగా రావడంతో ఆ సంవత్సరంలో రాష్ట్రాల్లో చాలా ప్రదేశాలు జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా సో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలా జరుగుతుందని చెప్పలేం. కానీ సో అప్రమత్తంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా కుండపోతగా వర్షాలు 4-5 రోజుల పాటు కురిసినా సరే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం.